తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్చి నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి మరి ఇదే మార్చి నెలలో మనకు షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతూ ఉన్నది. 6 గ్రహాలు కూడా కలవబోతున్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, మరి వృశ్చిక రాశి వారికి గత సంవత్సరంలో గత 2-3 సంవత్సరాలలో ఉండేటువంటి విధంగానే ఉందా, మరి ఇక్కడ మిథున రాశి వారికి కానీ, అదేవిధంగా కర్కాటక రాశి వారికి కానీ, వృషభ రాశి వారికి కానీ, ఇలా కొన్ని రాశుల వారు ఎంతో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలలో ఉన్నారు. ఈ యొక్క తులారాశి వారు కూడా కనుక కంప్లీట్గా మరి ఎవరికి బాగుంది ఈ యొక్క మార్చి నెలలో అనేటువంటిది చూసుకునే దానికంటే ముందు ఖచ్చితంగా చెప్తున్న ఒక విషయము, మీ జన్మనామం ఏమిటి, నక్షత్ర అంటే మీ నామం నక్షత్రం యొక్క మీ యొక్క పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది, అదేవిధంగా మీ జన్మనామం ఏమిటి, ఈ రెండు కూడా చూడాలి. రెండిటితో పాటు గోచారము గ్రహచారము చూస్తూ, అదేవిధంగా జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలను చూస్తూ, మీరు జన్మించినటువంటి డేట్ ఏమిటి, మీ లక్కీ నెంబర్ ఏమిటి, అన్లక్కీ నెంబర్ ఏమిటి. ఉదాహరణకు నెంబర్ 5లో జన్మించినటువంటి వారికి బుధవారం ఎంత అదృష్టం, అదేవిధంగా నెంబర్ 1లో జన్మించినటువంటి వారికి ఆదివారం. ఇలా వారికి అంటే జస్ట్ ఇది ఇలా ఇంకా కొన్ని డేట్స్ ఉంటాయి. ఇవి అన్లక్కీ ఏమిటి, ఆదివారం జన్మించినటువంటి వారికి శనివారం. సో నెంబర్ 8 అన్లక్కీ, అదేవిధంగా 17 ఇట్లా. అంటే ఈ రెండు సంఖ్యాశాస్త్రము ఆస్ట్రాలజీ రెండింటి పరంగా చూసుకొని జాతకము ముందుకు వెళ్ళడం వల్ల ఖచ్చితంగా జరుగుతుంది, జరిగేది, మనకు జరగబోయేది 100కు 200% మనం అక్యురేట్గా కూడా చెప్పవచ్చును. నెంబర్ ఆఫ్ ఛానల్స్లో కూడా మనము చాలా అద్భుతమైనటువంటి వీడియోస్ అందించినటువంటి వారము. నేను మీ మురళీధర్ శర్మ. తప్పకుండా మరి ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి మరి ఈ యొక్క మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది ఇందులో క్లుప్తంగా తెలుసుకుందాం. మకర రాశి వారు, మకర రాశి వారు అంటేనే మొండి, జగమొండి, ధర్మానికి కట్టుబడి ఉంటారు. వీరిని అర్థం చేసుకుంటే భార్యాభర్తలు ఎవరైనా కూడా వారి జీవితం అన్యోన్యంగా ఉంటుంది. చాలా ప్రేమ కలిగినటువంటి వారు. ఎట్ ద సేమ్ టైం మొండి పట్టుదల ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వీరు ఏదో ఒక స్పిరిచువల్ కనెక్టింగ్లో ఉంటే మంచి ఫలితాలు ఉంటుంది. సో వీరికి ఒక ముందుగా గుడ్ ఈవెంట్తో పాటుగా ముందు వీరికి బ్యాడ్ ఈవెంట్ చెప్తా. ఎందుకంటే గత 7.5-8 సంవత్సరాల నుండి కూడా బ్యాడ్ ఈవెంట్స్లో ఉన్నారు. ఇందులో గుడ్ ఈవెంట్స్ చాలా ఉన్నవి. 7.5-8 సంవత్సరాలలో ఒక సంవత్సరము 2 సంవత్సరాలు ఇబ్బంది పడవచ్చును. మిగిలినటువంటి 5-5.5 సంవత్సరాలు చాలా సంతోషంగానే ఉంటారు. ఒకవేళ వీరు జాతకరీత్యా దశ అంతర్దశలు కనుక నీచపడ్డ దశలు కానీ, నీచపడ్డ గ్రహ స్థితి కానీ, లేదా ఏమైనా కొంత ఇబ్బందికరమైనటువంటి దశలు నడిస్తే తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద మకర రాశి వారికి గురు బలం అనేటువంటిది ఈ మార్చి నెల నుండి కొంత తగ్గుముఖంగా ఉంది. ఏది ఉన్నా చకచక తొందరగా పనులు చేసుకోండి. విదేశీ ప్రయత్నాలు కానీ, సంతాన ప్రయత్నాలు కానీ, చక్కటి బిజినెస్ స్థాపించాలి అనుకున్నా, చక్కటి ఉద్యోగం పొందాలి అనుకున్నా, ఏదైనా వివాహం జరిపించుకోవాలనుకున్నా కొంచెం తొందరపడి మేలోపు చేసుకోండి. ఎందుకంటే గ్రహాలు బిఫోర్ మనకు 1-2 మంత్ ముందు నుంచే కొంత మనకు మైనస్ అనేటువంటిది ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అలాంటి మకర రాశి వారికి ఇక్కడ మానసిక ఉల్లాసం కనబడుతుంది. ఈ నెలలో శారీరకంగా అద్భుతంగా ఉంది, ఇష్టసిద్ధి ఉంది, సంతృప్తికరదాయకంగా చక్కటి ఆరోగ్యంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. అదేవిధంగా ధన వస్తు ఆభరణ లాభాలు, కార్యము ఏదైతే అనుకుంటున్నారో అన్నింటా విజయంగా ముందుకు వెళ్ళబోతూ ఉంది.
పుణ్యకార్యాలు చేయాలి, పుణ్య ప్రదేశాలు తిరగాలి అనేటువంటి ఆలోచన, ధనధాన్య ప్రాప్తి, ఇష్టకార్యసిద్ధి, అలంకార ప్రాప్తి, సభా గౌరవము, ఏమైనా అవార్డ్స్ కానీ, సభలో నలుగురింట్ల మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఈ యొక్క మకర రాశి వారికి. ఇంకా అదేవిధంగా మకర రాశి వారికి కొంత మీ యొక్క బుద్ధి కానీ, ఆలోచన అనేటువంటిది కానీ, నలుగురు చెప్పే మాటలు కానీ, లేదా ఈ చెప్పుడు మాటలు వినడం వల్ల కానీ, లేదా ఎవరో ఏదో అన్నారు అనేటువంటి భావన అనేటువంటిది వద్దు. ఎందుకంటే కొంత బుద్ధిహీనత, అధికారుల ముందు చులకన అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఈ నెలలో. జాగ్రత్తగా ఉండండి. కొంత బంధువులతో విరోధాలు కనబడుతూ ఉన్నవి. వస్తు నష్టము కనబడుతూ ఉంది. శత్రు ప్రమాదాలు బీభత్సంగా ఉన్నవి. కనుక శత్రువులపై విజయం ఎట్లా పొందాలి అనేటువంటి విషయంలో తప్పకుండా మిరియాలను తీసుకోవాలి. ఈ యొక్క మిరియాలను కాల్చాలి. ఇక అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఉద్యోగ మార్పిడి, అనూహ్య ఆపద, కొంత ఆడవారు వంట చేసేటువంటి సందర్భాలలో ఈ యొక్క కుక్కర్ కావచ్చును, కుక్కర్ మూత, లేదా మనకు వేడివేడి ఆయిల్ రిలేటెడ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులతో కొంత మనస్పర్ధలు, అది మనీ రిలేటెడా లేదా ఇంకేదైనా అవ్వచ్చును, కొంత ఇబ్బందికరంగానైతే ఉండబోతూ ఉన్నది. దీంతో పాటుగా వ్యాపార భాగస్వాముల వలన నష్టము చవి చూసేటువంటి పరిస్థితి ఉంది. జీవనాధారం ఏదైతే ఉందో అది కొంత మనకు చిల్లుబడే పరిస్థితి ఉంది. నష్టం వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అనుకున్నటువంటి పనులకు కొంత కార్యహాని కనబడుతూ ఉంది. మకర రాశి వారు ఖచ్చితంగా కూడా గోల్డ్ రిలేటెడ్ పెన్ కానీ, గోల్డ్ రిలేటెడ్ కర్చీఫ్ కానీ, గోల్డ్ రిలేటెడ్లో ఉండేటువంటి ఇలాంటి పంచెలు కానీ దానంగా ఇచ్చిన, ప్రతిరోజు మీరు ట్రావెల్ చేసేటువంటి బ్యాగ్లో ఈ యొక్క కర్చీఫ్ కానీ, జేబులో పెన్ కానీ పెట్టుకోవడం వల్ల గురువుకు సంబంధించినటువంటి ఎనర్జీ అనేటువంటిది ఫామ్ అవుతుంది. మీ యొక్క తండ్రిని కానీ లేదా పూజ్యులను కానీ ప్రతి గురువారం కలిసి వారికి ఏదో ఒక సర్ప్రైజ్, ఒక స్వీట్ కానీ, ఒక చాక్లెట్ కానీ, ఒక కర్చీఫ్ కానీ ఒక 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళడం వల్ల గురువు యొక్క ఎనర్జీ అనేటువంటిది ఫామ్ అవుతుంది ఇక్కడ. అదేవిధంగా మీ చదువు చెప్పేటువంటి టీచర్స్తో అయినా కూడా ఆ రోజు ఒక చక్కటి గులాబీ పువ్వు తీసుకువెళ్ళి ఇవ్వండి. అంటే మగవారికైతే ఒక గులాబీ పువ్వు తీసుకువెళ్ళి ఇవ్వండి. ఆడవారికైనా ఒక చక్కటి పెన్ కానీ, కర్చీఫ్ కానీ అమ్మవారి స్వరూపకంగా భావన చేసుకొని ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే గురుగ్రహము యాక్టివేషన్ అయితే మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఆల్ ద బెస్ట్.